భర్త యొక్క ప్రియవాక్యమును విని హర్షగద్గదము స్వరముతో, నాయన పావని, ఈ 3 లోకములలో నీకు ప్రియమును కూర్చులకు ఈయగలిగినది ఏది రాకున్నది. నాకు నీవు చెప్పిన ప్రియవాక్యములకు ప్రతిగా ఇచ్చుటకు రత్నములు ఆభరణములు ఏవి కూడా సాటిరావు అని ఈ విధంగా జానకి పలికిన పలుకులు విని హనుమాన్ అంటున్నాడు, అమ్మా, శత్రువును నాశనమర్చి స్వస్థచిత్తుడై విజయమును పొందిన రాముని చూస్తుంది. ఇది నాకు నానా విధములకు రత్న సమూహముల కన్నను దేవరాజ్యాధిపత్యము కన్నను గొప్పది కదా అమ్మా. మారుతి పలికిన మాటలు విని ఆ జానకి అతనిది ఇలా అంటున్నామని, సౌమ్యుడా, అన్ని విధములకు ఉత్తమ గుణములు నీయందే. ఉత్తమ గుణములు అన్నీ కూడా అంటే ఈ సత్శాస్త్రములలో వేదములలో ఏ చెప్పబడిన ఉత్తమ గుణములు ఏం చెప్పబడినాయో అన్ని ఉత్తమ గుణములు ఒక రాశిగా, అంటే ఒక విగ్రహముగా, ఒక రూపుగా వస్తే ఎవరయ్యా అంటే ఆంజనేయ. ఉత్తమమైనటువంటి గుణములు ప్రపంచములో విశ్వములో ఏ ఉత్తమ గుణములు ఏవో ఆ ఉత్తమ గుణాలన్నీ కూడా మీ అందే నిలిచి ఉన్నాయి. వెంటనే నేను రాముని చూడాలి అనుకుంటున్నాను. శీఘ్రముగా రాఘవుడు నన్ను ఆజ్ఞాపించగలడు, ఆయన ఆజ్ఞాపిస్తే నేను వస్తాను అని కనగా, సరే మంచిదని ఆమెకు చెప్పి నమస్కరించి రఘురాముని దర్శించుడికి హనుమ బయలుదేరినాడు. రామ సన్నిధికి చేరిన సామీని జానకి చెప్పినంతయు రాముని ముందు తెలిపినాడు, నివేదించినాడు. దేవా, ఏ నిమిత్తమున ఈ కార్యం ప్రారంభించబడినదో అది ఫలవంతమైనది. అయితే ఇప్పుడు దుఃఖముచే మిక్కిలి తప్పించుచున్న జానకి దేవిని చూడు. ఇదిలా హనుమంతు ద్వారా చెప్పబడి జ్ఞానంలో శ్రేష్ఠుడు రాముడు మాయాసీతను పరిత్యజించి అగ్నిలో ఉన్నటువంటి జానకిని పొందుటకు మనస్సును ఆలోచించినాడు. తెలుసు కదా, ఆ నిజమైనటువంటి సీతాదేవి అగ్నిలో ఉంచి మాయా సీతను ఉంచినాడు. ఆ గుడికి వచ్చింది ఎవరైతే మాయా సీత. మనసును ఆలోచించి పైకి విభీషణుడు ఇలా అన్నాడు, రాజా, పొమ్ము, స్నానం చేసి శుద్ధములు నిర్మలము వస్తువులు ధరించి సర్వాభరణ భూషితురాలైన జానకిని నా సన్నిధికి తీసుకుని. విభీషణుడి విని మారుతితో కూడి లంకానగరను వెళ్ళి వృద్ధురాండ్రుడు రాక్షస స్త్రీలతో సీతను స్నానం చేయించి సర్వాభరణ భూషితను గావించి పల్లకిలో ఎక్కించి పొడవైన చుక్కాను తలపాగాను ధరించి దండధారులైన అనేక రాక్షసులు వెంటరాగా శుభంకర్యులు సీతను తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆమెను చూసులకు ముందుగా వచ్చుచున్న వానర వీరులందరినీ బెత్తములతో చేతులతో ధరించి పలువురు వారిని సర్వవిధముగా వారిస్తూ ఉన్నారు. కోలాహలం చేయుచు రాముని సన్నిధికి తీసుకుని వచ్చినాడు. ఆయన పల్లెకి ఎక్కిన దానిగా దూరం నుండి చూసి రఘుత్తముడిగా పలికినాడు. ఆ దూరం నుంచి చూస్తూ అన్నాడు, ఓ విభీషణ, వానరులను వారు ఎందుకు వారిస్తూ ఉన్నారు? వానరులందరూ తన తల్లిని చూసినట్లుగా జానకిని చూస్తున్నారు కాదు. జానకి కాలినడకతో నా వద్దకు రావాలి అని రాముని మాట ఆమె విని వెంటనే పల్లెకి నుండి దిగి పాదచారిణి నెమ్మదిగా రాముని దగ్గరికి చేరిన. రాముడును కార్యార్థిని తాను విరచించిన మాయాశీలను చూసినాడు. రఘునందనుడు ఆమె గుర్చి అవాచ్యములకు తక్కువ మాటలు పలు రీతులుగా మాట్లాడినాడు. రాముడు కూడా ఆమె మాట్లాడాడు. రాఘవుని మాటలు విని ఆ సీత సహించలేక, లక్ష్మణ, శీఘ్రమే రాముడి విశ్వాసం కొరకు, లోకమును నమ్మకమును కొరకు అగ్ని నడుస్తుంది. నా యొక్క పాదకృత్యమును నేను నిరూపించుకున్నాను. రాఘవుని మనస్సు తెలిసిన లక్ష్మణుడు కూడా వెంటనే ఆ కర్రను తీసుకుని వచ్చి ప్రోగు చేసి అగ్నిని జ్వలింపజేసినాడు. పిమ్మట శత్రుఘ్నుడు లక్ష్మణుడు రాముని వద్దకు చేరి మౌనంగా నిలిచి ఉన్నాడు. అందరి సీత రామునకు భక్తిపూర్వకంగా ప్రదక్షిణ చేసి సమస్త లోకములు, దేవతలు, రాక్షస స్త్రీలు చూచుచూ ఉండగా దేవతలకు, బ్రాహ్మణులకు మైథిలి ఆ ప్రణమిల్లిందట ఆ సీతాదేవి. పిమ్మట అగ్ని ఘటించి అగ్నిశీలంలోకి వెళ్ళి అగ్ని దగ్గరికి వెళ్ళి, రాఘవుని తప్ప నేను పతివ్రతనై కనుక అయ్యి ఉంటే రాఘవుని తప్ప అన్యము
ఇంకెవరిని కూడా నా మనస్సులో కూడా రాణించినటువంటి దాన్ని కాదు, నిజమైన నేను ఆదివృత్తి కలదాన్ని అయితే ఈ అగ్నిదేవుని రక్షించుగాక అని చెప్పి సీత అగ్నికి ప్రదక్షిణ చేసి భగభగమంటున్న అగ్ని గర్భంలోకి నిర్భయ హృదయ ఏమాత్రం భయం లేకుండా నిర్భయ హృదయరాయుడై ప్రవేశించింది. అనంతరం సీత ఎగిసిపడుచున్న అగ్ని జ్వాలయందు ప్రవేశించడం చూచిన సిద్ధులు సమస్త భూతములు మిక్కిలి దుఃఖాన్ని పొందుతారు. ఆ సీతాదేవి పవన్ ఆహా, తన లక్ష్మీ స్వరూపము సీతను సర్వమును తెలిసిన రాముడు ఎప్పుడు విడిచిపెట్టినాడో కదా, ఎలా అంటున్నాడో కదా అని వారందరూ కూడా ఒకరినొకరు చెప్పుకుంటూ ఉంటారు. మహాదేవుడు చెప్తున్నాడు, పార్వతీ తతః శక్రః సహస్రాక్షో యమశ్చ వరుణస్తథా కుబేరశ్చ మహాతేజః పినాకీ వృషవాహన. పార్వతీ, ఆ సమయమున 1000 కన్నుల రంగనవాడు ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, గొప్ప తేజస్శాలి వృషభ వాహనుడు శంకరుడు, మునులు సిద్ధజాలతో కూడి బ్రహ్మవేత్తలతో శ్రేష్ఠుడు బ్రహ్మదేవుడు, ఋషుడు, పుత్రదేవుడు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసులు, నాగులు ఇంకా అందరూ కూడా విమానంలో ఎక్కి రాముడు ఉన్న చోటికి కదిలి వచ్చినారు. పరమాత్ముడు రాముడిని వారందరూ కూడా దోసులకి ఈ విధంగా నమస్కరించి చెప్తున్నారు. సర్వలోకములకు కర్తవు నీవు అయినను సాక్షి, విజ్ఞాన స్వరూపుడవు అగుదు, వసువులలో 8 వాడవు, ప్రభాసుడవు వాడవు నీవే, రుద్రులలో శంకరుడవు నీవే, లోకములకు తొలికర్తవు నీవే, చతుర్ముఖ బ్రహ్మము నీవే. అశ్వినీ దేవతలే నీ ఘ్రాణేంద్రియములు, అశ్వినీ దేవతలు ఎవరయ్యాడు? ఘ్రాణేంద్రియములు. చంద్ర సూర్యుడు నీ కన్నులు, లోకములకు ఆదియును అనగా ఉత్పత్తి స్థానం అంతమును లయస్థానము నీవే, నిత్యులవు ఒక్కడవు, సజాతీయ విజాతీయ సృజన భేద రహితుడు, సదోదితుడవు అనగా రాత్రి దిన వ్యవహారములు లేనటువంటి నిత్య ప్రకాశ స్వరూపుడవు, మాయాగుల స్పర్శము లేనట్టి నిత్య శుద్ధుడవు, అందుకే నీవు నిత్య బుద్ధుడవు అనగా జ్ఞానస్వరూపుడవు. అందువలనే స్వామి నీవు నిత్యముక్తుడవు అనగా సంసార రహితుడు, నిర్గుణవు, రెండవది లేనివాడవు, అద్వితీయుడవు, నీ మాయకే ఆచ్ఛాదింపబడిన వారికి నీవు మానవమూర్తిగా అగుపించడవు, నీ నామము నిత్యము స్మరించు వారికి రామచంద్ర నీవెల్లప్పుడూ చిరాత్మకుడుగా భాషించు. రామా రామా అంటే వాడు ఎవడైతే అంటాడో వాడికి చిదాత్మగా భాషిస్తూ ఉంటాడు, ఎప్పుడు కూడా చిత్ స్వరూపంగా సచ్చిదానంద స్వరూపంగా భాషిస్తూ ఉంటాడు. జనన మరణ చక్ర భయం ఉండదు, వాడికి మృత్యు భయం ఉండదు అనగా ఎప్పుడు నువ్వు జ్ఞానస్వరూపుడు తెలియబడేవాడు. ఈ రావణ చేత నా తేజస్సులతో సహా నా స్థానములు కూడా అపహరించబడినది. ఈ రావణుని వలన ఇప్పుడు ఆ దుష్టుడు నీ చేత వధింపబడినవాడు కనుక మేము నా పదవులను తిరిగి పొందింది అని ఈ విధంగా దేవుడు స్తుతించుచుండగా సాక్షాత్తుగా పితామహుడు బ్రహ్మదేవుడు సత్యపదమునందు స్థిరుడై నిలిచి రాముని నమస్కరించి వినయంతో బ్రహ్మదేవుడు ప్రార్థిస్తున్నాడు. వందే దేవం విష్ణుమశేష స్థితిహేతుం స్వాం అధ్యాత్మజ్ఞానిభిరంజన హృది భావ్యం హేయాహేయద్వంద్వవిహీనం పరమేకం సత్తామాత్రం సర్వహృదిస్థం దృశిరూపం. బ్రహ్మదేవుడు స్తుతించిన స్తోత్రం చాలా విశేషమైనటువంటిది. ఇందులో ప్రాణాపానో నిశ్చయ బుద్ధ్వా హృది రుద్ధ్వా చిత్తా సర్వం సంశయబంధం విషయోఘాన్ పశ్యంతీశం యం గతమోహాయతయస్తం వందే రామం రత్నకిరీటం రవిభాసం. రామా, సమస్త ప్రాణకోణ స్థితికి కారణభూతుడవు, ఆత్మజ్ఞాన విధుల చేత హృదయములందు ధ్యానింపబడువాడు, రాగద్వేషములనడి ద్వంద్వములు లేనివాడు, పరముడవు, ప్రకృతికి అతీతుడవు, అద్వితీయుడవు, సత్తామాత్రుడవు, సర్వహృదయములందు సాక్షియుడవు ఉండువాడవు, జ్ఞానస్వరూపుడవు, విష్ణుభావానుడవు. ఓ రామా, దేవదేవుడవైన నీకు నమస్కరించదను. మోహ
విషయ వాసనలు ఛేదించుకొని సాధన ద్వారా నీ నామ రామ నామ సాధన ద్వారా ఏ ఈశ్వరుడు దర్శించుందో అట్టి రత్న కిరీటమండి పండితుడు సూర్యసన భాసమాడవు రామచంద్రుడు నమస్కరించు మాయా గుణములకు అంటకుండా దూరముగా ఉండువాడు లక్ష్మీదేవికి పతి అయినవాడు సమస్తములకు ఆది కారణమైన వాడు జగత్తులకు కారణమైన వాడు జగత్ సృష్టికి కారణమైన వాడు జగత్తులోను జగత్తుకు అతీతముగా ఉన్నటువంటి వాడు ప్రత్యక్షాది ప్రమాణములకు అందని వాడు దేశ కాల వస్తు కృత పరిచ్ఛేదము లేనివాడు మోహమును అజ్ఞానమును నశింపజేయువాడు మునిజనులకు వందనీయుడవు యోగులచే ధ్యానింపబడువాడు యోగ మార్గములు ప్రవర్తింపజేసిన వాడు అంతటా పరిపూర్ణముగా నిండియున్నవాడు లోకములకు ఆనందము చేకూర్చువాడు పరమ సుందరాకారుడు రామునకు మృఖ్యదం ఉనికి లేమి ఎను ప్రత్యయము లేనివాడు యోగ పరాయణకు వారి చేతను శంకర నారదాది బ్రహ్మాదుల చేత ముఖ్యుల చేత పూజింపబడిన పాద పద్మయుగులుడు నిత్యుడవు శుద్ధుడవు బుద్ధుడవు అనంతుడవు ప్రణవాక్షుడవు ఓంకారమే పేరు కలిగిన వాడు ప్రణవం అకార ఉకార మకార ఇది తానే కదా సంభరతో విధి యముక్తా ముచ్యతే యోగి జన్మ సంసార బంధనాద్ ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠ భువన లోకం విశ్వతి ప్రణవ స్వరూపుడు చెప్తున్నాడు వేదం చెప్తుంది వీరవరుడు సమస్త రాక్షస సమూహమును దహించి వేయుడము దావాణను వంటి వాడమైన బ్రాహ్మణుడు ప్రణవిల్లుచున్నాను స్వామి నీవే నాథుడవు నాచే ప్రార్థింపబడిన సకల కార్యము నెరవేర్చిన వాడము దేశకాల వస్తువులతో అపరిచ్ఛిన్నుడవు మాధవ రూపుడవు అఖిల జీవధారకుడు భక్తి సాధన ద్వారా మాత్రమే లభించువాడు అంటే భక్తితో మాత్రమే భావింపబడు రూపమున దర్శింపవాడు భవహరుడవు సంసార భయమును నశింపజేయువాడు యోగాభ్యాసశీలులకు శుద్ధ చిత్తులకు సహచరులకు అయినట్టి రాములకు వందనము లోక సమూహములకు నీవే ఆద్యుడవు నీవే అంత్యము పరముడవు సర్వలోక మహేశ్వరుడవు లౌకిక ప్రమాణములచే తెలియటకు అలవి కాని వాడు లౌకిక ప్రమాణములు అంటే ఎవరికి కూడా అంతు చెప్పిన వాడు ఇక్కడ ఆ రామాయణమే చెప్తుంది లౌకికంగా భగవంతుని మనం పట్టుకోలేము భక్తి శక్తులు మనసున నిండిన వారి చేత సేవింపబడిన వాడను భక్తులను అనుగ్రహించుల కొరకై నల్లని కలువ వంటి శ్యామ సుందర విగ్రహముతో వెలిగిచున్న వాడవగు శ్రీరామచంద్ర నమస్కారము మాధవ ప్రత్యక్షాది ప్రమాణములకు అతీతుడవు సీమారహితుడు కావున మాయాశక్తులకు వాడు నిన్నెప్పుడు తిరగగలడు మునిమన్యుడు బృందావనమున సకల దేవతలచే స్తుతించిపోవాడు వాడు రాబోయే కృష్ణుని గురించి కూడా సూచిస్తున్నాడు బృందావనమందు సకల దేవతలచే స్తుతించబడేవాడు శివుడు మున్నగు దేవతలకు వందనీయుడవు ఆనందఘన స్వరూపుడవు రామ మరకరమణి వంటి వన్నెగలవాడ మధురానాథ నీవు నానా శాస్త్రముల చేత వేదముల చేత ప్రతిపాదింపబడువాడవు నిత్యానందుడవు విశుద్ధ జ్ఞాన స్వరూపుడవు ఆది మధ్యాంతరహితుడు మా కార్యము సిద్ధింపజేయుడవు మానవ రూపమున అవతరించిన స్వామి నీకు నమస్కారము భూమండలమునందు గల ఏ మానవుడైనా బ్రహ్మజ్ఞాన ప్రసాదించడు శ్రేష్ఠమునకు బ్రహ్మదేవునిచే చేయబడిన ఈ స్తోత్రము చక్కని శ్రద్ధను కలిగి పఠించుడేగాక కోరిన కోరికలను వసులువాడు సర్వేశ్వరుడు శ్యామల వర్ణుడు శ్రీరాముని ధ్యానించి పఠించిన ఎడల అతడు ఆ స్వామి అనుగ్రహముతో సమస్త పాపముల నుండి నశింప దూరములు సమస్త పాపములను రహితులైతాడట. ఈ యొక్క స్తోత్రాన్ని బ్రహ్మదేవుడు చేసిన స్తోత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వాడు సమస్త పాపము నుండి దూరమును లోక గురువుకు బ్రహ్మదేవుడు లోకానికే గురువు అయినట్టు బ్రహ్మదేవుడు చేసిన స్థుతిని వినిన వైశ్వానరుడు
ఎర్రని వస్త్రములు దివ్యములని ఆభరణము ధరించినట్టు నిర్మలమైన అరుణకాంతి ఎగిరిన దేహంలో దరిద్రులను విరజిమ్ముచున్నటువంటి వైదేహిని జగత్తులకు సాక్ష్యము అగ్నిదేవుడు తన ఒడిలో నుండి ప్రత్యక్షమై శరణాగతుల సమస్త కష్టము తొలగించిన వాడు రామునితో ఇలా అన్నాడు అగ్నిదేవుడు, నా యందు న్యాసముగా ఉంచినటువంటి జానకీదేవిని తిరిగి గ్రహించుము రామచంద్ర. ఓ ప్రభు హరి, నీవు మునుపు రావుని వధించుల కొరకై మాయాసీతను కల్పించితివి. పిమ్మడ రావుని పుత్ర బంధు సమేతముగా నశింపజేసి భూభారము అపనయించుకుని కదా. దేని కొరకై నీవు ప్రతిబింబ రూపిణిగా, దేని కొరకై నీవు ప్రతిబింబ రూపిణిగా. ప్రతిబింబ రూపిణి అంటే మనం అద్దంలో చూసుకుంటాం, అద్దంలో ఉన్నటువంటి రూపం